అధ్యక్ష ఆర్థికంగా వాళ్ళంతా కూడా బలపడాలి. కేవలం కాగితాలు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ జీవితాలలో మార్పులు రావు అధ్యక్ష. ఈ సమాజంలో ఇప్పుడు ఏం చెయ్యాలన్నా కూడా ప్రతి విషయం ఆర్థికంతో ముడిపడి ఉన్నది. చర్చ వర్గీకరణ అయినప్పటికీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కావచ్చు, చట్టాలు తయారు చేసిన తర్వాత ఆ చట్టంలో పొందుపరిచినటువంటి తప్పు చేసిన వాళ్లకు శిక్షలు కూడా ఆ రకంగానే ఖరారు కావాలా, లేకుంటే చట్టాలకు ఎక్కడ విలువ ఉంటుంది అధ్యక్ష? సప్లాన్ నిధుల చట్టాలు తయారు చేసేటప్పుడు ఎంత గొప్పగా పెట్టింది అధ్యక్ష. కేటాయించినటువంటి నిధులు సరి అయినటువంటి సమయంలో ఈయన ఖర్చు చేయకపోతే సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు చేపడతామని చాలా క్లియర్గా పొందుపరిచారు అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, 100 కోట్లు కూడా ఖర్చు అయితలేవు. మళ్ళీ ఏమంటారు? క్యారీ ఫార్వర్డ్. మరి 1000 కోట్ల రూపాయలు కేటాయించి 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాకుంటే ఆ సామాజిక వర్గాలు ఏ రకంగా బాగుపడతాయి? కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విచిత్రం దాంట్లో ఏంటంటే, వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించాల్సినటువంటి కొన్ని నిధులను ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంకు రోడ్ వేస్తే, ఒక గ్రామంలో సీసీ రోడ్లు వేస్తే, లేదా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంకు లింక్ రోడ్ వేస్తే దాన్ని కూడా ఎస్సీ కాంపోనెంట్లనే మంజూరిస్తున్నట్టు ఈ రకంగా మంజూరులు వస్తున్నాయి అధ్యక్ష. అంటే దాంట్లో కేవలం ఎస్సీలు మాత్రమే ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తారా? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వాళ్ళ మధ్యన ఉన్నటువంటి కొన్ని అపోహాల్ని తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి అధ్యక్ష. వాస్తవం, మాకెక్కడ అన్యాయం జరుగుతున్నదని కొన్ని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎప్పటికప్పుడు చర్చ చేసే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నంటే, వర్గీకరణలో వాళ్ళ కోరికలేంది? ప్రభుత్వ ఉద్యోగాలలో మా వాటా మాకు వస్తుంది, ఆ రకమైనటువంటి మా వాటా మాకు రావాలన్న ఆలోచనతోనే వాళ్ళంతా కూడా కేసులు, పోరాటాలు, రకరకాలుగా వ్యవహారాలు జరిగినాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఆ రోజు నేను చూసిన, ఒక పక్క ఈ పార్టీ, ఒక పక్క ఆ పార్టీ, మేం చేసినామంటే మేం చేసినాం, మా వల్ల వచ్చిందంటే మా వల్ల, అందరి వల్ల వచ్చింది సంతోషం. కానీ ఒక మాట ప్రభుత్వం తరపున ఒక మాట చెప్పింది అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఈ తీర్పుతోనే మేము భర్తీ చేస్తామని చెప్పింది. నేను ఎందుకు ఆ మాట మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అధ్యక్ష, పెడతామంటే ఆశ ఉంటుంది, పెడతామంటే ఆశ ఉంటుంది, ఆశ చూపిన తర్వాత పెట్టకుంటే బాధ అనిపిస్తుంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన విన్న తర్వాత ఆయా వర్గాలలో చాలా ఒక గొప్ప ఆనందకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉండే. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా మాకు రావాల్సిన వాటా మాకు వస్తుందేమని వాళ్ళంతా కూడా అనుకున్నారు. సరే, మిగతా ఎందుకు అమలు చేయలేదో దానికి గల కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఆ యొక్క నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు ఆధారంగా వాళ్ళకి న్యాయం జరిగి ఉంటే ఇంకా బాగుంటుండే అని నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ తెలుసు. నేను అనుకున్నా, సహజంగా పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు ప్రస్తావించినప్పుడు తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మంచి గురించి మాట్లాడాలా, చెప్పుకోవాలి. అదే రకంగా ఈ బిల్లులో
ఈ యొక్క గొప్ప కళ సాకారం కావడానికి కారణమైనటువంటి మిగతా వాళ్ళ గురించి కూడా కొంత చెప్తే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిండ్రో, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి అఫిడవిట్ వేయవస్తుండే. సరే, ఏ కారణాలతో వేయలేదో, తీర్పులు అనుకూలంగా రాలేదు, సరే జరిగిపోయింది. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంత గొప్పగా ఈ యొక్క బిల్లుకు, ఈ యొక్క ఇంత గొప్ప కళ సాకారం కావడానికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మిగతా సభ్యులు మాట్లాడితే బాగుంటుండని నాకు అనిపించింది. మరి అదేవిధంగా రాష్ట్ర మా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇటు మందకృష్ణ మాదేవ్ గారు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా అనుసంధానం చేస్తూ మరో మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఈ యొక్క జరిగినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర వహించారో మీకు అందరికీ తెలుసు. అందుకే మరొక్కసారి ఈ యొక్క బిల్లుకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. मोहम्मद मादी हुसैन जी. Honorable Speaker Sahab, I take the opportunity to speak on the Telangana Scheduled Caste Rationalization of Reservation